హాయ్ ఉజుమాకి ఎపిసోడ్ 2 మీరు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్ 1 ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే స్కూల్లో ఉన్న కిరి కనిపిస్తుంది మనకి. అప్పుడే కాతాయామ మళ్ళీ స్కూల్ కి లేట్ గా వస్తాడు. టీచర్ తనని అడుగుతాడు లేటుగా ఎందుకు వచ్చావు అని. కానీ కాతాయామ మాత్రం తెలియట్లేదు, నేను నెమ్మదిగా నడుస్తున్నాను అంటాడు. నిజంగానే కాతాయామ మెల్లగా నడుస్తూ వెళ్లి తన బెంచ్ లో కూర్చుంటాడు. వెనుక ఉన్న కుర్రాళ్ళు మొత్తం తనని విచిత్రంగా చూస్తూ ఉంటారు. తన వీపు మొత్తం షెల్ ఆకారంలోకి మారి ఉంటుంది. అప్పుడే కిరి అనుకుంటుంది కాతాయామకి కూడా ఆ స్పైరల్ శాపం తగిలింది అని. తర్వాత మనకి ఊర్లో ఉన్న ఒక పాత ఇంటిని చూపిస్తారు. అందులో కాజునూరి యోరికో అనే ఇద్దరు ప్రేమ పక్షులు ప్రేమించుకుంటూ ఉంటారు. అప్పుడే 2 పాములు మెలిపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. వాటిని చూసిన యోకూరి అవి ఫైట్ చేసుకుంటున్నాయా అంటుంది. కానీ కాజునూరి మాత్రం అవి ఫైట్ చేసుకోవడం లేదు, మీటింగ్ చేసుకుంటున్నాయి అంటాడు. అలా 2 పాములు అక్కడ నుంచి ముందుకు వెళ్తూ హోల్లోకి పడిపోతాయి. తర్వాత కిరి తన దోస్తు షినోతో కలిసి సమాధుల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సడన్ గా ఒక కుర్రాడు వాళ్ళ ముందుకు వచ్చి భయపెడతాడు. ఇద్దరు చాలా భయపడతారు. ఈ కుర్రాడి పేరు యమగుచి. వీడు ఎప్పుడు అందరిని సడన్ గా వచ్చి భయపెడుతూ ఉంటాడు. యమగుచికి కిరి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు ఐ లవ్ యూ అని కూడా చెప్తాడు. దానికి షినో, నువ్వెందుకు నీ టైం ని వేస్ట్ చేసుకుంటున్నావు? కిరికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు వెంటనే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపో అంటుంది. కానీ మనోడు మాత్రం బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి, నేను కూడా ట్రై చేస్తాను. ఈ అమ్మాయి నాకు పడితే, ఇంత అందమైన అమ్మాయి నా పక్కన నిలబడితే పక్కన ఉన్న అందరూ కుళ్ళుకోవాలి అంటాడు. కిరి మాత్రం నీకు పిచ్చి పట్టినట్టు ఉంది, నీ పని నువ్వు చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యామగుచి మాత్రం గట్టిగా అరుస్తూ ఏదో ఒక రోజు నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటావు, దానికోసం నేను వెంట పడుతూనే ఉంటాను అంటాడు. తర్వాత కిరి ఒక్కతే వెళ్తూ ఉంటే ఇంతకు ముందు ప్రేమించుకుంటున్న ప్రేమ పక్షుల్ని వాళ్ళ ఫ్యామిలీస్ పట్టుకొని ఇద్దరిని సపరేట్ చేస్తారు. అలాగే కాజునూరిని చితక్కొట్టి అక్కడి నుంచి యోరికని తీసుకువెళ్తారు. కాజునూరి వాళ్ళు చిన్నప్పుడే ఈ ఊరికి వచ్చి ఉంటారు. అప్పటి నుంచి వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉండడం వల్ల అందరూ వాళ్ళని పేదవాళ్ళుగా అనుకుంటారు. కాజునూరి వాళ్ళ ఇల్లు యోరిక వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ వాళ్ళ పెద్దవాళ్ళకి మాత్రం అస్సలు పడదు. అప్పుడే కాజునూరి కిరితో అంటాడు, మేము ఇక్కడే ఉంటే మా వాళ్ళు మా ప్రేమని ఒప్పుకోరు, మమ్మల్ని కలవనివ్వరు, అందుకే మేము రేపు ఇక్కడ నుంచి ట్రైన్ లో పారిపోతున్నాం. అలాగే కిరితో ప్రామిస్ తీసుకుంటాడు, నువ్వు ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పకు అని. కిరి కూడా ఎవరికి చెప్పను అంటుంది. తర్వాత కిరి హాస్పిటల్లో సూయిచి వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్తుంది. తను ఇప్పుడు బాగానే ఉండడం వల్ల సూయిచి కిరి ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కాజునూరి గురించి సూయిచికి చెప్తుంది. అప్పుడే సూయిచి స్పైరల్ శాపం వల్లనే వాళ్ళ 2 ఫ్యామిలీస్ కొట్టుకుంటున్నాయి. వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తున్నప్పుడు నేను వాళ్ళ ఇళ్ల పైన స్పైరల్స్ ని చూడగలిగాను, అందుకే వాళ్ళ 2 ఫ్యామిలీస్ గొడవ పడుతూనే ఉన్నాయి అంటాడు. అలాగే సూయిచి ఒక ఫోటోని కిరికి చూపిస్తూ ఎవరైనా స్పైరల్స్ ఆకర్షిస్తే వాళ్ళు అందరి అటెన్షన్ ని కోరుకుంటారు, దానికోసం ఎంత వరకైనా వెళ్తారు అంటాడు. తర్వాత కిరి తన హెయిర్ ని చూసుకుంటే అది కొంచెం పెరిగి ఉంటుంది. అందుకే అద్దంలో చూసుకుంటూ నిజంగానే ఇది ఉన్నట్టుండి ఎందుకు పెరిగిందని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు కిరి స్కూల్ కు వెళ్తే తన హెయిర్ ని కుర్రాళ్ళు మొత్తం కోపంగా చూస్తూ ఉంటారు. కిరికి ఏమీ అర్థం కాదు. అప్పుడే క్యూకో అనే అమ్మాయి కిరి దగ్గరికి వచ్చి, కిరి నీ హెయిర్ కి ఏమైందని అడుగుతుంది. నిజానికి కిరి హెయిర్ మొత్తం స్పైరల్ లా రౌండ్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది. వెంటనే కిరి వాష్రూమ్ లోకి వెళ్తుంది. తనకి ఏమీ అర్థం కాదు, సడన్ గా ఎందుకు ఇలా అవుతుంది అని. అప్పుడే క్యూకో హెయిర్ ని అలా వదిలేయకుండా జడ వేసుకో అంటుంది. అలా జడ వేసుకొని క్లాస్ రూమ్ లోకి వెళ్తే సడన్ గా తన జడ దానంతటా అదే విప్పుకొని స్పైరల్ షేప్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే స్కూల్ మిర్రర్ దగ్గర సడన్ గా ఒక తలని చూసి వీళ్ళందరూ భయపడతారు. ఎవరో ఒక వ్యక్తి కిటికీ పై నుంచి పాకుతూ వెళ్తున్నట్టు చూస్తారు. నిజానికి తను ఎవరో కాదు, కాతాయామానే అయి ఉంటారు. వీళ్ళు కిటికీలోంచి బయటికి చూస్తే కాతాయామా ఒక స్నేయిల్ లా అక్కడి నుంచి పాకుతూ పైకి వెళ్తూ ఉంటాడు. తన కళ్ళు కూడా స్నేయిల్ లాగా బయటికి వచ్చేస్తాయి. తను అంత దారుణంగా మారినా తన క్లాస్ లో ఉన్న ఒక నా కొడుకు మాత్రం తనని చూసి కామెడీ చేస్తాడు. తర్వాత కిరి సెలూన్ కి వెళ్లి తన హెయిర్ ని కట్ చేయించుకోవాలి అనుకుంటుంది. అలా కట్ చేయడానికి ఆ లేడీ దగ్గరికి వెళ్ళగానే ఆ వెంట్రుకలు వాటంతటవే ఆ లేడీ చెయ్యి పట్టుకొని తనని చంపడానికి ట్రై చేస్తాయి. ఆ లేడీ గట్టిగా మాన్స్టర్ అని అరుస్తుంది. మెల్లమెల్లగా ఇంకా పెరుగుతూ ఉంటుంది తన జుట్టు. అది చూసి తన ఫ్యామిలీ తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటారు. కానీ హాస్పిటల్ పేరు వినగానే ఆ హెయిర్ తన గొంతుని గట్టిగా నొక్కుతుంది. అది చూసి కిరి వాళ్ళ తమ్ముడు తన హెయిర్
హెయిర్ కోపం మీద ఉంది, తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లడం దానికి ఇష్టం లేదేమో అంటాడు. అది విని వాళ్ళ నాన్న కూడా సరే మేము హాస్పిటల్ కి తీసుకువెళ్దాం అంటాడు. ఆ మాట వినగానే హెయిర్ కూడా తన గొంతుని వదిలేస్తుంది. అలా మళ్ళీ స్పైరల్ షేప్ లోకి వచ్చేస్తుంది. ఆ స్పైరల్ షేప్ ని కిరి ఫ్యామిలీ చూడగానే వాళ్ళకు కూడా ఆ శాపం తగులుతుంది. ఆ పెద్ద స్పైరల్ షేప్ లో ఉన్న హెయిర్ తోనే కిరి స్కూల్ కి వస్తుంది. అక్కడ ఉన్న అందరూ తనని చూసి కుళ్ళుకుంటారు. ఎందుకంటే అంత పెద్ద జుట్టును చూసి అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ స్పైరల్ ఆకారం కూడా ఇలాంటి భ్రమనే కలిగిస్తుంది. అప్పుడే క్యూకో కూడా కిరిని చూసి కుళ్ళుకుంటుంది. నేను ఎలాగైనా సరే అందరూ అటెన్షన్ ని నా వైపు తిప్పుకుంటాను అంటుంది. ఇక్కడ క్లాస్ లో ఉన్న ఆ పిచ్చిన కొడుకు సుమురా ఇంకా కథాయమ గురించి కామెడీ చేస్తూనే ఉంటాడు. అప్పుడే కిరి లోపలికి రాగానే కిరిని చూసి తనకి కూడా ఆ స్పైరల్ శాపం తగులుతుంది. తర్వాత కిరి ఒక రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఆ రూమ్ లోనే కాతాయామని బంధించి ఉంటారు. తను నత్తలా మారిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న కూడా కాతాయామని చూడ్డానికి అక్కడికి వస్తారు. వాళ్ళని రూమ్ దగ్గరికి టీచర్ తీసుకువెళ్లి ఇందులోపలే మీ కొడుకు ఉన్నాడు అంటాడు. ఆ మాట వినగానే షెల్ లోపల నుంచి కాతాయామ బయటికి వస్తాడు. ఆ పురుగు ఆకారంలో ఉన్న కాతాయామను చూసి వాళ్ళ అమ్మ నాన్న చాలా భయపడతారు. ఇతను మా కొడుకు కాదు అని భయంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కిరికి కాతాయమ్మని చూడగానే చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న పైప్ ని ఆన్ చేసి నీళ్ళని షెల్ మీద వదిలేస్తుంది. నత్తలకి నీళ్ళలో ఉండడం అంటే చాలా ఇష్టం కాబట్టి అలా కిరి అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు అందరూ తనని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళని పట్టించుకోకుండా కిరి ముందుకు వెళ్తూ ఉంటుంది. సుయిచి కూడా తనని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత కొంతసేపటికి యాగముచి తన ముందుకు వచ్చి తనకి ఒక గిఫ్ట్ చూపిస్తూ నీకోసం నేను ఒకటి తీసుకువచ్చాను, దాన్ని నువ్వు తీసుకోవాలి అంటాడు. కానీ కిరి మాత్రం నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడుతున్నాను, ప్లీజ్ నన్ను వదిలేయి అంటుంది. అప్పుడు యాగముచి నా ప్రేమని నీకు ఎలా చెప్పాలబ్బా అని పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్లి నా ప్రేమని నీకు చూపిస్తాను చూడు అని స్పీడ్ గా వస్తున్న కార్ కి అడ్డు నిలబడి దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ కార్ తనని గుద్దేస్తుంది. తను ఆ కారు వీల్ లోపల ఇరుక్కుపోయి చనిపోతాడు. అంటే తను స్పైరల్ షేప్ లోనే ఇరుక్కుపోతాడు. తర్వాత స్కూల్ గోడలపై ఇంకో స్నేల్ కనిపిస్తుంది. దాన్ని చూసి అందరూ కాతాయామనే మళ్ళీ బయటికి వచ్చాడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది సుమురాయి ఉంటాడు. అలా వెంటనే అందరూ మళ్ళీ కాతాయామని ఎక్కడైతే బంధించారో అక్కడికి తీసుకువెళ్లి సుమురాని కూడా వదిలేస్తారు. ఇద్దరు అక్కడికి రాగానే రెండు స్నేల్స్ మీటింగ్ చేసుకుంటాయి. అప్పుడే కిరిని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. వెనుక నుంచి క్యూకో కూడా తన జుట్టుని పెద్దగా చేసుకుని తనతో పోటీ పడ్డానికి వచ్చి ఉంటుంది. కానీ కిరి మాత్రం నాకంత ఇంట్రెస్ట్ లేదు, నేను ఇక నుంచి వెళ్లిపోతున్నాను అంటుంది. కానీ క్యూకో మాత్రం తన మాట వినదు. మన ఇద్దరిలో ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళకి నచ్చాలి, అందుకే ఎవరో ఒకరే ఉండాలని తన హెయిర్ తో కిరిపై అటాక్ చేస్తుంది. తన గొంతు పట్టుకొని చంపబోతూ ఉంటుంది. కిరి హెయిర్ కూడా క్యూకో పై అటాక్ చేస్తుంది. అలా రెండు జుట్ల మధ్య యుద్ధమే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో వెనకడికి చెప్పారు కదా, అదే ఇప్పుడు నిజమవుతుందన్నమాట. జుట్టు కొట్టుకుందంటే కథ అనుకున్నాను, ఇది ఇప్పుడు నిజమైంది. అప్పుడే సూచి వచ్చి క్యూకో హెయిర్ ని కట్ చేసి కిరిని కాపాడతాడు. కానీ ఆలోపే కిరి హెయిర్ మొత్తం సూయిచిని చుట్టేసి ఉంటుంది. తనని చంపబోతూ ఉంటుంది. కానీ పాపం మెలకులోకి ఉండదు. తన జుట్టు మాత్రమే సూయిచిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే కిరి కింద పడిపోతుంది. అది చూసి క్యూకో చాలా నవ్వుకుంటుంది. ఇప్పుడు తను ఓడిపోయింది కాబట్టి అందరూ నన్నే చూడాలి అనుకుంటుంది. అలా నవ్వుకుంటూ క్యూకో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడ సూయిచి మాత్రం కిరి ఎంట్రుకల్ని మొత్తం కట్ చేసుకుంటూ బయటికి వస్తాడు. అలా తన జుట్టు మొత్తం కట్ చేస్తాడు. ఇక్కడ క్యూకో మాత్రం అందరూ తనని చూడడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన జుట్టు పెద్దగా అవడం వల్ల తన ఎనర్జీ మొత్తం లాగేసుకుంటుంది. అయినా సరే అందరూ తననే చూడాలన్న తాపత్రయంతో ఒక స్తంభం దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకోగానే తన జుట్టు చెట్టు వేర్లలా ఆ స్తంభానికి చుట్టేసుకుని ఒక అందమైన ఆకారంలోకి మారతాయి. క్యూకో అక్కడే చనిపోతుంది. తర్వాత అక్కడ కిరికి మెలకు వస్తుంది. అప్పటికే సూయిచి తన జుట్టు మొత్తం కట్ చేసి ఉంటాడు. అంతలో స్కూల్లో ఉన్న వాళ్ళు కాతాయామ సుమురా ఇద్దరు తప్పించుకున్నారు. వాళ్ళు ఊర్లోకి వచ్చారంటే మొత్తం నాశనం అయిపోతుంది, వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళినట్టు గుర్తులు కూడా పడి ఉంటాయి. అందుకే సూయిచి కిరి ఇద్దరు వాటిని ఫాలో చేస్తూ ఊరి పక్కన ఉన్న ఎత్తైన ప్లేస్ కి వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళ టీచర్ కిరి వాళ్ళకి కనిపిస్తాడు. అక్కడ తను చాలా ఎగ్స్ ని చూస్తూ ఉంటాడు. నిజానికి ఆ ఎగ్స్ స్నేల్స్ గా మారిన కాతాయామ వాళ్ళే అయి ఉంటాయి. అవి చూసి కిరి వాళ్ళిద్దరు మెయిల్స్ కదా, వాళ్ళకి ఎగ్స్ ఎలా వచ్చాయి అంటుంది.
దానికి టీచర్ స్నేహిల్స్ లో ఆడ మగాని ఉండవు, ప్రతి ఒక్కటి ఎగ్స్ పెడతాయి అంటాడు. ఈ వీటి నుంచి పిల్లలు బయటికి వస్తే ఊరు మొత్తం నాశనం అయిపోతుందని మొత్తం ఆ ఎగ్స్ ని నాశనం చేస్తూ ఉంటాడు. అప్పుడే కిరి వద్దని తనని ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ టీచర్ మాత్రం వాళ్ళిద్దరు ఇప్పుడు మనుషులు కాదు, వీటిని ఇలాగే వదిలేస్తే ఏదైనా జరగొచ్చు అంటాడు. అంతలో కిరికి కాజునూరి యూరికో ఇద్దరు ఈ రోజు పారిపోయే విషయం గురించి తెలుస్తుంది. వెంటనే వాళ్ళని కలవడానికి సూయిచిని తీసుకుని వెళ్తుంది. అప్పుడే కాజునూరి యూరికో ఇద్దరు పారిపోయి వాళ్ళ దగ్గరికి వస్తారు. మేము పారిపోదామని స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మా గురించి తెలిసిపోయింది, మమ్మల్ని పట్టుకోవడానికి వెయిట్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చేసాం అంటారు. అప్పుడే సూయిచి మీరు స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి దొరికిపోతారు, బీచ్ వైపు వెళ్ళండి, అక్కడ ఉన్న ఏదో ఒక దారి నుంచి మీరు తప్పించుకోవచ్చు అంటాడు. అలా నలుగురు కలిసి అక్కడ నుంచి పారిపోతుంటారు. అలా నలుగురు వెళ్తూ ఉంటే సడన్ గా వాళ్ళ ఫాదర్స్ వచ్చి వాళ్ళని పట్టేసుకుంటారు. కానీ వాళ్ళ నుంచి తప్పించుకొని బీచ్ దగ్గరికి వస్తారు. అయినా సరే వాళ్ళ ఫాదర్స్ వదిలిపెట్టకుండా వాళ్ళని వెంట పడుతూ ఉంటే ఇద్దరు అలసిపోయి కింద పడతారు. అప్పుడే యూరికో కాజునూరితో అంటుంది మనని మళ్ళీ విడదీస్తారా అని. కానీ కాజునూరి మాత్రం ఇంకా ఎవ్వరు మనని విడదీయరని తన బాడీని గుండ్రంగా తిప్పేస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే మళ్ళీ యూరికో కూడా తన బాడీని అలాగే తిప్పేసుకొని ఇద్దరు పైకి లేచి ఒకరినొకరు చుట్టేసుకుంటారు. ఇంతకు ముందు వాళ్ళు చూసిన పాముల్లాగే చుట్టేసుకొని అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లిపోతారు. మా ఇద్దరిని ఇలా వదిలేయండి, మేము ఎప్పటికీ విడిపోవాలనుకోవట్లేదని అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లిపోతారు. తర్వాత అదే రోజు రాత్రి ఆ ఊర్లో చాలా రోజులుగా ఆఫ్ లో ఉన్న లైట్ హౌస్ ఆన్ అవుతుంది. అలాగే కిరి ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక లేడీ ఇంటి ముందు రౌండ్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది. ఆ లేడీ ఇంటికి వెళ్లాలనుకుంటుంది, కానీ వెళ్ళలేక చాలా సేపటి నుంచి ఒకే దగ్గర రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. దాంతో కిరి అనుకుంటుంది మళ్ళా కొత్త సమస్య ఏమొచ్చింది అని. స్కూల్ దగ్గర ఒక వ్యక్తి కూడా అలాగే గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు. నన్ను ఎవరైనా ఆపండి, నేను స్ట్రైట్ గా వెళ్ళలేకపోతున్నాను అంటాడు. అలాగే ఇంకో దగ్గర ఇంకో అమ్మాయి కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది ఆ లైట్ హౌస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సడన్ గా ఆ లైట్ హౌస్ ఎందుకు ఆన్ అయ్యింది అని. అలాగే ఒక వ్యక్తి నిన్న 5 మంది ఆ లైట్ హౌస్ లో ఏం జరుగుతుందని చెక్ చేయడానికి వెళ్లారు, ఒక్కరు కూడా తిరిగి రాలేదు అంటాడు. అప్పుడే కిరి వాళ్ళ బ్రదర్ మిత్సో నలుగురు దోస్తుల్ని తీసుకొని ఆ లైట్ హౌస్ లోకి ఆడుకోవడానికి వెళ్తాడు. తనని ఆపడానికి కిరి ట్రై చేస్తుంది, కానీ మిత్సో వినకుండా వెళ్లిపోతాడు. అప్పుడే కిరి కూడా వాళ్ళ వెనకే లైట్ హౌస్ లోకి వెళ్తుంది. తన తమ్ముని పిలుస్తుంది, కానీ వాళ్ళు ఇంకా పైకి వెళ్తూ ఉంటారు. అప్పుడే కిరి కూడా లోపలికి వస్తే తను ఎంత పైకి వెళ్ళినా సరే అక్కడే ఉన్నట్టు తనకి అనిపిస్తుంది. ఎటు చూసిన స్పైరల్ ఆకారాలే ఉంటాయి. దాంతో తన తల కూడా తిరుగుతుంది. అలా కొంత దూరం పైకి వెళ్ళాక తనకి కాలిపోయిన స్కెల్టన్స్ కనిపిస్తాయి. అంటే ఈ స్కెల్టన్స్ నిన్న రాత్రి ఎవరైతే 5 మంది ఈ లైట్ హౌస్ ని చెక్ చేయడానికి వచ్చారో వాళ్ళవే అయి ఉంటాయి. వాళ్ళు కాలి బూడిదై ఉంటారు. అలా కిరి ముందుకు రాగానే ఇద్దరు కుర్రాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. కిరితో అంటారు మిత్సో తన దోస్తుని తీసుకొని ఇంకా పైకి వెళ్ళాడు, మాకు భయంగా ఉంది అంటారు. అప్పుడు కిరి మీరు కిందకి వెళ్ళండి, నేను మిత్సోని తీసుకువస్తాను అంటుంది. అలా ఆ కుర్రాళ్ళు కిందకి వెళ్ళిపోతారు. తర్వాత మిత్సోని పిలుస్తూ తను పైకి వెళ్తుంది. పైన ఉన్న పెద్ద స్పైరల్ ఆకారాన్ని చూసి తను షాక్ అవుతుంది. మిత్సో కూడా అక్కడే నిలబడి ఉంటాడు. అప్పుడే కిరి బయటికి చూస్తే సూర్యుడు అస్తమిస్తూ కనిపిస్తాడు. సూర్యుడు అస్తమించగానే లైట్ హౌస్ ఆన్ అవుతుంది. అందుకే నిన్న వచ్చిన వాళ్ళు కూడా ఆ లైట్ హౌస్ ఆన్ అవ్వగానే ఆ వేడికే కాలిపోయారు. అందుకే వెంటనే వీళ్ళు కిందకి వెళ్ళాలని మిత్సోతో చెప్తుంది. లైట్ ఆన్ అయ్యేలోపు మనం కిందకి వెళ్ళాలి అని. అలా సూర్యుడు అస్తమించగానే లైట్ ఆన్ అవుతుంది. వీళ్ళు కిందకి పరిగెడుతుంటారు. అలా మిత్సో దోస్తు కింద పడగానే ఆ లైట్ వేడి తగిలి తను అక్కడే కాలిపోతాడు. వీళ్ళు మాత్రం తప్పించుకొని కిందకి వస్తారు. కానీ వాళ్ళు కిందికి వచ్చేలోపే ఆ లైట్ వెలుగు పూర్తిగా వచ్చేస్తుంది. అలా ఎపిసోడ్ 2 ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.